వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆనంద శ్రీకరం ఛానల్. ఒకటి అడ్డం ఈనాడు 10వ ప్రశ్నలు జవాబులు. ఈ వారం ఒకటి అడ్డం దానం చేసినవాడు దాత. రెండు నిలువు ఆరాటం అంటే తపన. మూడు నిలువు పాఠశాల అంటే బడి. నాలుగు అడ్డం నక్క అంటే పంచతంత్ర కథలో నక్కని జనరల్గా జంబుకం అంటారు. జంబుకం. నాలుగు నిలువు పతాకం అంటే జెండా. ఐదు నిలువు బాలకృష్ణుడిపై కక్ష కట్టిన మామ. ఇక్కడ కంసుడు 4 అక్షరాలు ఇచ్చాడు కాబట్టి కంసమామ అని రాస్తున్నాను. కంసమామ. ఇప్పుడు 6 అడ్డం పవిత్రమైనది మారుతికి మరో పేరు పావని. 6 నిలువు నేర్పరితనం పాటవం. 7 నిలువు డాష్ ప్రధానం అని నానుడి. 3 అక్షరాలు నిదానం. 7 నిలువు అయిపోయింది. ఇప్పుడు 8 అడ్డం పుత్తడి పర్వతమా. 5 అక్షరాలు ఇచ్చాడు. పుత్తడి అంటే పసిడి, పర్వతమా అన్నాడు కాబట్టి కొండ. అప్పుడు జెండా అవుతుంది. జెండా. ఇప్పుడు 9 నిలువు యేసుక్రీస్తును మేకులతో దిగగొట్టిన కొయ్య సిలువ. 10 నిలువు బకం అంటే కొంగ. 11 అడ్డం పెద్ద సుత్తి సమ్మెట. 12 అడ్డం కోపించు ఆగ్రహించు మండు జ్వలించు అంటే 12 నిలువు యుద్ధ వేడి. 3+3 ఇచ్చాడు. కాతో మొదలైంది కాబట్టి కథన. సింహనం అని రాస్తున్నాను. కథన సింహనం అని రాస్తున్నాను. ఇక్కడ 12 నిలువ అయిపోయింది. ఇప్పుడు 13 అడ్డం దిలాస అంటే 2వ అక్షరం మా వచ్చింది కాబట్టి ధీమా. 14 అడ్డం నమస్కారం వందనం. 15 నిలువు సినిమాకు దర్శకత్వం వహించే మహిళ దర్శకురాలు రాలు. 15 నిలువ అయిపోయింది. 16 అడ్డం అడవి వనం వని. 17 నిలువు లతా మంగేష్కర్ పాడిన తెలుగు పాటలో తొలి పదం నిదురపో. 18 నిలువు చిరకాల నివాస స్థానం. 3 అక్షరాలు ఇచ్చాడు. ఇక్కడ ఏదొస్తుందో చూసి అప్పుడు రాద్దాం. 19 అడ్డం బొగ్గును తాకితే చేతికి ఏం అంటుతుంది మసి. 20 నిలువు ఆడసింహం శివంగి. 21 అడ్డం మంచంలో దాగి కుట్టేది నల్లి. 22 అడ్డం అంగళ్ళు అంటే దూ వచ్చింది. ఇక్కడ దుకాణాలు.
23 అడ్డం మోసగాడు, వంచకుడు. 24 అడ్డం కోక శారీ అంటే చీర. 25 అడ్డం దాక్కొని అంటే దాగి. 25 నిలువు దానగుణం కలిగిన వాడు. అంటే దానశీలి. 26 అడ్డం గుర్రం అంటే హయం. 27 అడ్డం వక్క అంటే పోక. 28 నిలువు పద్మం అంటే కలువ. కలువ కాదు, కమలం. కలువ కూడా వస్తుంది, ఇక్కడ సరిపోయేలాగా కమలం అని రాస్తున్నాను. 29 అడ్డం ఆజ్ఞ శాసనం అంటే ఆన. 30 అడ్డం చంద్రోదయంతో వికసించే పుష్పం అంటే కలువ. 30 నిలువు కాగితం మీద రాయాలంటే ఇది కావాలి. కాగితం మీద రాయాలంటే కలం కావాలి. 31 నిలువు స్త్రీ మగువ అంటే వాతో మొదలైంది కాబట్టి వనిత అని రాస్తున్నాను. 32 నిలువు. ఇప్పుడు 31 అయిపోయింది, 32 నిలువు మాసానికి అంటే నెలకు. 33 అడ్డం సత్రం ధర్మశాల అంటే మఠం. 38 అడ్డం జలమే కానీ చివరి సున్నా లోపించింది. 34 అడ్డం చల్లతనం అంటే శీతలం. 35 నిలువు అవమానం అగౌరవం చిన్నతనం అంటే తలవంపులు. 'తలవంపులు' అని రాస్తున్నాను ఇక్కడ. 35 అయిపోయింది. 36 అడ్డం తోక తెగిన నెలవు అంటే ఆలవాలం. 36 నిలువు చూద్దాం. సిద్ధం సన్నద్ధం అంటే ఆయతం. 37 నిలువు ఉపయోగించుకో అంటే వాడుకో. 38 అడ్డం నిలువు 35 అడ్డం జలమే కానీ చివరి సున్నా లోపించింది. సలిలం అంటాము, సలిల అని రాస్తున్నాను ఎందుకంటే చివరి సున్నా లోపించింది కాబట్టి. 38 నిలువు పురాతనం ప్రాచీనం అంటే సనాతనం. 39 అడ్డం తల్లి రెండో అక్షరం తా వచ్చింది కాబట్టి మాత. 39 నిలువు కనికట్టు ఇంద్రజాలం అంటే మాయం, మాయ. 39 అయిపోయింది. ఇప్పుడు 40 అడ్డం పాటలు పాడేవాడు గాయకుడు. మిగతా 3 అక్షరాలు వచ్చేసాయి. ఇప్పుడు 41 అడ్డం బంగారం హిందీలో సోనా. 42 అడ్డం ఎంతో రుచికరమైన కూరగాయ వంకాయ. 43
43 నిలువు. పాదం అంటే కాలు. 44 అడ్డం. ఆగ్రహం అంటే కోపం. 46 అడ్డం. భావనలు ఆలోచనలు అంటే ఇక్కడ తలపులు. 47 నిలువు. రంగు అంటే వర్ణం. 48, 49 ఏకాక్షరాలు తర్వాత చూద్దాం. 45 నిలువు. బూరద అంటే పంకం. 50 అడ్డం. వణకు అదరు అంటే కంపనం. 51 అడ్డం. చెవి అంటే కర్ణం. చెవి కర్ణం. 48. క్రికెట్లో ఎవడూ నెగ్గని పోటీ ఏమైనట్లు. డ్రా. అడ్డం 48తో ఆంగ్ల నాటకం. అడ్డం 48 ఇక్కడ రాసాం. ఆంగ్ల నాటకం అంటే డ్రామా. రాస్తున్నాను ఇక్కడ. ఇదండి. ఇక్కడ మనకి 18 నిలువు ఒకటి వదిలేశాను కదా మధ్యలో. చిరకాల నివాస స్థానం అంటే ఇక్కడ మధ్యలో అనా వచ్చింది. ఇక్కడ నాకు తెలియట్లేదు, ఎంత ఆలోచించినా కూడా నాకు రావట్లేదు. మీకు కనుక తెలిస్తే నాకు కామెంట్లో చెప్పండి. మిగతా అన్నీ రాయగలిగాను, ఇది ఒక్కటే రాయలేకపోయాను. మళ్ళీ వచ్చే వారం కలుద్దాం.